ఇంట్లో వేడి వేడి అన్నానికి ఈ చికెన్ ఫ్రై చేసి పెట్టారంటే ఇంట్లో ఉండే వాళ్ళు కడుపు నిండా భోజనం చేస్తారు. ముందుగా మట్టి కడాయి పెట్టి దాంట్లో ఆయిల్ పోసి ఆయిల్ బాగా వేడెక్కాక ఆవాలు వేయండి. ఆవాలు చిటపటలాడాలి. దాంట్లో జీలకర్ర అలాగే కరివేపాకు వేసుకోండి. ఇవన్నీ వేసాక ఇంట్లో ఇప్పుడు సన్నగా తరిగిన ఎర్రగడ్డలు అలాగే 3 పచ్చిమిరపకాయలు అనేది తీసుకున్నాను. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఎర్రగడ్డలు బ్రౌనిష్ కలర్ లో రావాలి. అలా బాగా ఫ్రై అవ్వాలంటే లైట్ గా సాల్ట్ అనేది వేసుకున్నారంటే ఎర్రగడ్డలు బాగా ఫ్రై అవుతాయి. అలాగే బిన్నె బ్రౌనిష్ కలర్ కి వచ్చేస్తాయి. ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. అల్లం కొంచెంగా వెల్లుల్లి ఎక్కువ వేసుకున్నారంటే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అంతా కూడా పోయాక దీంట్లో టమాటో వేసుకోవాలి. టమాటో అంతా కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇవంతా కూడా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం చికెన్ అనేది వేసుకోవాలి. చికెన్ వేసుకునేటప్పుడు అయ్యో కింద మాడిపోతుంది అనేసి అనుకోవద్దండి. సిమ్ లో పెట్టుకొని నీట్ గా మెల్లగా వేయండి. దాని తర్వాత దీనంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం దీంట్లో వాటర్ ఏమి యాడ్ చేయడం లేదు, ఎందుకంటే చికెన్ లో ఉండే వాటర్ అంతా కూడా దానికి వచ్చేస్తుంది. అలాగే దీంట్లో సాల్ట్ మనకి ఎంత కావాలో కల్లుప్పు వేసుకోండి. నార్మల్ సాల్ట్ కన్నా కల్లుప్పు వేసారంటే బాగుంటుంది. కల్లుప్పు వేసుకొని ఇప్పుడు ముక్కలన్నిటికీ కూడా బాగా ఈవెన్గా మిక్స్ అవ్వాలి. ఒకే చోట ఉండకుండా బాగా ఈవెన్గా మిక్స్ అయిన తర్వాత దీంట్లో పసుపు వేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టేయండి. మూత పెట్టేసిన ఒక 5 minutesకి ఓపెన్ చేసి చూసారంటే ఇలా వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసి ఉంటుంది. ఇప్పుడు చికెన్ని బాగా ఆ వాటర్లోనే బాగా మిక్స్ చేసి ఇప్పుడు దీంట్లో మనం కారం అలాగే ధనియాల పొడి వేసుకుంటాను. ఇక్కడ ఈ చికెన్కి నేను 2 స్పూన్స్ ఆఫ్ కారం అలాగే 2 స్పూన్స్ ఆఫ్ ధనియాల పొడి వేసుకుంటున్నాను. మీకు కారం ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ ఇచ్చేసుకోవచ్చు. మీకు తగినంత టేస్ట్కి అది మీరు అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు. ఇప్పుడు కారం అంతా వేసాక నార్మల్గా ఈవెన్గా మొత్తం నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఆ కారం ధనియాల పొడి అంతా కూడా నీట్గా ప్రాపర్గా ముక్కలకి బాగా అంటుకోవాలి. దీని తర్వాత 2 నిమిషాలు ఉడికాక దీంట్లో మిరియాల పొడి అలాగే గరం మసాలా పొడి చల్లుకోవాలి. ఈ గరం మసాలా పౌడర్ అయితే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి, నేను రెసిపీ అయితే పోస్ట్ చేస్తాను. ఇప్పుడు గరం మసాలా అవన్నీ కూడా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేయండి. ఒక 5 minutes తర్వాత ఓపెన్ చేసి చూసారంటే మనకి చికెన్ అనేది బాగా ఉడికిపోయి ఉంటుంది. ఎలా తెలుస్తుందంటే ఇక్కడ చూడండి, ఆయిల్ అంతా కూడా ఎంత బాగా చక్కగా పైన తేలుతుంది కదా. సో ఇప్పుడు టేస్ట్ చూసేసి చికెన్ బాగా ఉడికింది అంటే బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో కొత్తిమీర వేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి. అలాగే ఇప్పుడు ఈ ఫ్రై అంతా కూడా నీట్గా సర్వింగ్ బౌల్కి షిఫ్ట్ చేసుకొని వేడి వేడి అన్నానికి ఈ ఫ్రై చేసి పెట్టారంటే కడుపు నిండా భోజనం చేస్తారు. ఎలా ఉందో ట్రై చేసి కమెంట్ చేయండి. అలాగే వీడియో మొత్తం చూసాక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోదండి.